గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు హిందీ వెర్షన్ ఇప్పుడు మీకు పంపించాను. ఈ హిందీ వెర్షన్లో చూడండి, హిందీ వచ్చిన వాళ్ళందరూ చూడండి. అయితే ఈ వీడియో చేసినప్పుడు మీరు మీ సీనియర్ని లేదా ఆ వీడియోలో ఉన్నటువంటి వివరాలే తీసుకోండి. అలాగే బీసీటీలోనూ మనం వేసుకునే పేమెంట్స్ రోజువారీ ఎక్కువ వెళ్ళట్లేదు. బ్యాంక్ వాడు ఏంటంటే 600 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు ఇప్పుడు మనకుని. ఈ 600 ట్రాన్సాక్షన్స్లో ₹1,00,000 చెప్పు మనం ₹1,000 చొప్పున వేసారనుకోండి, అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఎంత? ఒక 6 లక్షలు వెళ్తుంది 600 దీనికి. అంతకు మించి చేస్తే ఇంకా వెళ్తుంది. కానీ జనరల్గా మనం ఏం చేస్తామంటే ₹100 చొప్పున పంపించుకున్న వాళ్ళు ఉంటారు, 10-20 రూపాయలు పంపించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే టోటల్ పేమెంట్ ఇంత అని ఉండదు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్నే తీసుకుని 600కి వాడు ఆపేస్తున్నాడు. ఇది మనకి సమస్యాత్మకంగా ఉంది. ఇది వరకు మనం దీన్ని ఫేస్ చేసాం, అప్పట్లో దాన్ని సాల్వ్ చేసాం. కానీ ఇప్పుడు దీనికి మళ్ళీ ఏం చేశానంటే దీనికి వేరే అకౌంట్ తీసుకొని ఆ వేరే అకౌంట్ని నెక్స్ట్ వీక్ ఇందులో మేము దాంట్లో పెడతాను. ఈ మొదటి నెంబర్ని పూర్తిగా ఆపేయండి, అంతవరకు ఇది వాడండి. నేను ఎప్పుడైతే తీస్తానో అప్పుడు ఆ నెంబర్ పంపించకండి. ఆ నెంబర్కి పంపిస్తే మళ్ళీ అందులో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అనేది నాకు కష్టం అవుతుంది. జాగ్రత్తగా చూడండి. అంటే వేయొచ్చు కానీ కష్టం అవుతుంది అనమాట. ఆ కొత్త నెంబర్స్ ఏవైతే ఇచ్చానో వాటిలో మీరు క్యాష్ వేసుకుంటే ఈసారి మీకు కావాల్సినంత క్యాష్ వెళుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే బీసీటీ విత్డ్రాస్ ఇప్పుడున్నటువంటి అకౌంట్లో ఇది సరిగా వెళ్ళటం లేదు. ఈ బ్యాంకులో మనకి లాస్ట్ టైం మొట్టమొదటి చేసినప్పుడు వచ్చినట్టే వెళ్ళకపోతే ఎవరికి వెళ్ళట్లేదు అనే ఆప్షన్ తీసుకోవడం కష్టం అవుతుంది. అలాగే వీల్ రూల్స్ ప్రకారం ఇది కష్టంగా ఉందన్నమాట. అందుకని నెక్స్ట్ వీక్లోనే మీకు ఏ నెంబర్కి అయితే మీరు క్యాష్ చేసుకున్నారో ఆ నెంబరు మళ్ళీ మరికొన్ని నెంబర్లు వీలైతే వెంటనే ఇస్తాను. కాబట్టి అందులో విత్డ్రాస్ పెట్టుకున్నప్పుడు మనం వేస్తే వెంటనే విత్డ్రాస్ ఈజీగా ఉంటుంది, డబ్బులు వేసుకోవడం ఈజీగా ఉంటుంది. కొంచెం ఒక వారం రోజులే మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోండి డాడీస్. థ్యాంక్ యూ. అంటే మనం క్యాష్ పంపించుకోవడానికి అలాగే విత్డ్రా తీసుకోవడానికి ఒకే అకౌంట్ని వాడే విధంగా చూస్తున్నాను. ఒకవేళ విత్డ్రా చేసుకోవడానికి క్యాష్ పంపించడానికి వేరే అకౌంట్ ఇచ్చినా అవి పనిచేస్తాయి. అది ఈ వారంలో మీకు అవన్నీ సెటిల్ అయిపోతాయి. ఇంకా చాలా విషయాలు మనం అనుకున్న డెవలప్మెంట్స్ అన్నీ వన్ బై వన్ వచ్చేస్తాయి. మరొక అప్డేట్తో మళ్ళీ మాట్లాడుకుందాం. అలాగే మన కస్టమర్ కేర్ నెంబర్ మీకు ఇచ్చాను. ఆ నెంబర్లో అవి కొద్దిగా 100లో వచ్చాయి, అవి రేపటి నుండి చూస్తారు. శని ఆదివారం సెలవు ఉంటాయి. అవి శని ఆదివారం సెలవు ఉంటుంది, మిగతా రోజులు పనిచేస్తాయి. ఉదయం 10 గంటల నుంచే 6 గంటల వరకు పనిచేస్తుంది. సాఫ్ట్వేర్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళు శని ఆదివారం సెలవు తీసుకుంటారు. అలాగే ఆ ఉన్న రోజులు సరిపోతాయి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఎక్కువ మంది ఎవరి వాళ్ళు పంపించడం వల్ల తప్పని నేను అన్ను. ఎక్కువ మంది ఎవరి వారు పంపించడం వలన రిపీటెడ్
ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అదేం తప్పని లేదు, బట్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం ఒకదాన్ని సాల్వ్ చేస్తే మిగతా అన్నీ సాల్వ్ అవుతుంటాయి. కంగారు పడి మళ్ళీ నేను మొన్న పెట్టాను అది ఇంకా చూడలేదు అని మళ్ళీ ఒకసారి పెట్టకండి. మీరు పెట్టింది చూడలేదు అంటే ఆల్రెడీ మరొకటి అదే సేమ్ ప్రాబ్లం ముందు చూసుంటారు. ఆ పనిలో ఉండడం వల్ల దీన్ని పెద్దగా చూస్తూ వదిలేస్తారనమాట. ఒకటే సమస్యని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. 2 మూళ్ళు ఎంతైనా 3 రెళ్ళు ఎంతైనా, లేకపోతే 2 సార్లు 3 వేసి ఎంతైనా, లేదా 3 సార్లు 2 2 2 ప్లస్ చేసేసిన ఇవన్నింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం, ఒకటే సమస్యకి పరిష్కారం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలా అడుగుతారు, అది తప్పేం కాదు. కాకపోతే అన్నిసార్లు మళ్ళీ మీరు సమస్యను రిపీట్ చేసి పెట్టకుండా ఉంటే మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. అలానే ఇక రానున్న కాలంలో మైనిట్స్కి వేరేగాను, బీసీటీ వేరేగాను, కిబోకి వేరేగాను, ఓటీటీకి వేరేగాను కస్టమర్ కేర్ నెంబర్లు ఇస్తున్నాను. అవి మనం మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత ప్రతిదానికి ఒక్కొక్క కస్టమర్ కేర్ వస్తుంది. ఆ నెంబర్కి మీరు పంపించుకుంటే సరిపోతుంది. అంటే ఏ సమస్యని అందులోనే, ఇప్పుడు మైనిట్స్లో సమస్య ఉంది, ఆ మైనిట్కి సంబంధించిన కస్టమర్ కేర్లోనే పెట్టాలి. మన కీబోర్డ్కి సంబంధించింది ఉంది, దాంట్లోనే పెట్టాలి. బీసీకి సంబంధించింది ఉంది, బీసీటీ కస్టమర్ కేర్లోనే పెట్టాలి. ఓటీటీ ఉంది, ఓటీటీ కస్టమర్ కేర్లోనే పెట్టాలి. లేదా రేపు మరొక కొత్త ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి కదా, చెప్పాను కదా చాలా ప్రాజెక్టులు అని, ఆ ప్రాజెక్టుల్లోనే మాట్లాడాలి, అది చెప్పాలి. ఒక దాంట్లో పెట్టేస్తే వాళ్ళు ఆ సమస్యను తీర్చలేరు. ఇప్పుడు కూడా కొన్ని అలాంటివి వచ్చాయి, బట్ దానికి సొల్యూషన్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు హిందీ వెర్షన్ ఇప్పుడు మీకు పంపించాను. ఈ హిందీ వెర్షన్లో చూడండి, హిందీ వచ్చిన వాళ్ళందరూ చూడండి. అయితే ఈ వీడియో చేసినప్పుడు మీరు మీ సీనియర్ని లేదా ఆ వీడియోలో ఉన్నటువంటి వివరాలే తీసుకోండి. అలాగే బీసీటీలోనూ మనం వేసుకునే పేమెంట్స్ రోజువారీ ఎక్కువ వెళ్ళట్లేదు. బ్యాంకు వాడు ఏంటంటే 600 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు ఇప్పుడు మనకుని. ఈ 600 ట్రాన్సాక్షన్స్లో ₹1,00,000 చెప్పు మనం ₹1,000 చొప్పున వేసారనుకోండి, అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఎంత, ఒక 6 లక్షలు వెళ్తుంది 600 దీనికి. అంతకు మించి చేస్తే ఇంకా వెళ్తుంది. కానీ జనరల్గా మనం ఏం చేస్తామంటే ₹100 చొప్పున పంపించుకున్న వాళ్ళు ఉంటారు, 10-20 రూపాయలు పంపించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే టోటల్ పేమెంట్ ఇంత అని ఉండదు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్నే తీసుకుని 600కి వాడు ఆపేస్తున్నాడు. ఇది మనకి సమస్యాత్మకంగా ఉంది. ఇది వరకు మనం దీన్ని ఫేస్ చేసాం, అప్పట్లో దాన్ని సాల్వ్ చేసాం. కానీ ఇప్పుడు దీనికి మళ్ళీ ఏం చేశానంటే దీనికి వేరే అకౌంట్ తీసుకొని ఆ వేరే అకౌంట్ని నెక్స్ట్ వీక్ ఇందులో మేము దాంట్లో పెడతాను. ఈ మొదటి నెంబర్ని పూర్తిగా ఆపేయండి, అంతవరకు ఇది వాడండి. నేను ఎప్పుడైతే తీస్తానో అప్పుడు ఆ నెంబర్ పంపించకండి. ఆ నెంబర్కి పంపిస్తే మళ్ళీ అందులో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అనేది నాకు కష్టం అవుతుంది. జాగ్రత్తగా చూడండి, అంటే వేయొచ్చు కానీ కష్టం అవుతుంది అనమాట. ఆ కొత్త నెంబర్స్ ఏవైతే ఇచ్చానో వాటిలో మీరు క్యాష్ వేసుకుంటే ఈసారి మీకు కావాల్సినంత క్యాష్ వెళుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే బీసీటీ విత్డ్రాస్ ఇప్పుడున్నటువంటి అకౌంట్లో ఇది సరిగా వెళ్ళటం లేదు. ఈ బ్యాంకులో మనకి లాస్ట్ టైం మొట్టమొదటి చేసినప్పుడు వచ్చినట్టే వెళ్ళకపోతే ఎవరికి వెళ్ళట్లేదు అనే ఆప్షన్ తీసుకోవడం కష్టమవుతుంది. అలాగే వీల్ రూల్స్ ప్రకారం ఇది కష్టంగా ఉందన్నమాట. అందుకని నెక్స్ట్ వీక్లోనే మీకు ఏ నెంబర్కి అయితే మీరు క్యాష్ వేసుకున్నారో ఆ నెంబరు మళ్ళీ మరికొన్ని నెంబర్లు వీలైతే వెంటనే ఇస్తాను. కాబట్టి అందులోని విత్డ్రాస్
పెట్టుకున్నప్పుడు మనం వేస్తే వెంటనే విత్డ్రాస్ ఈజీగా ఉంటుంది, డబ్బులు వేసుకోవడం ఈజీగా ఉంటుంది. కొంచెం ఒక వారం రోజులే మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోండి డాడీస్. థ్యాంక్ యూ. అంటే మనం క్యాష్ పంపించుకోవడానికి అలాగే విత్డ్రా తీసుకోవడానికి ఒకే అకౌంట్ని వాడే విధంగా చూస్తున్నాను. ఒకవేళ విత్డ్రా చేసుకోవడానికి క్యాష్ పంపించడానికి వేరే అకౌంట్ ఇచ్చినా అవి పనిచేస్తాయి. అది ఈ వారంలో మీకు అవన్నీ సెటిల్ అయిపోతాయి. ఇంకా చాలా విషయాలు మనం అనుకున్న డెవలప్మెంట్స్ అన్నీ వన్ బై వన్ వచ్చేస్తాయి. మరొక అప్డేట్తో మళ్ళీ మాట్లాడుకుందాం. అలాగే మన కస్టమర్ కేర్ నెంబర్ మీకు ఇచ్చాను. ఆ నెంబర్లో అవి కొద్దిగా 100లో వచ్చాయి. అవి రేపటి నుండి చూస్తారు. శని ఆదివారం సెలవు ఉంటాయి. శని ఆదివారం సెలవు ఉంటుంది, మిగతా రోజులు పనిచేస్తాయి. ఉదయం 10 గంటల నుంచే 6 గంటల వరకు పనిచేస్తుంది. సాఫ్ట్వేర్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళు శని ఆదివారం సెలవు తీసుకుంటారు. అలాగే ఆ ఉన్న రోజులు సరిపోతాయి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో ఎక్కువ మంది ఎవరి వాళ్ళు పంపించడం వల్ల తప్పని నేను నన్ను ఎక్కువ మంది ఎవరి వారు పంపించడం వలన రిపీటెడ్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అదేం తప్పని లేదు, బట్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం ఒకదాన్ని సాల్వ్ చేస్తే మిగతా అన్నీ సాల్వ్ అవుతుంటాయి. కంగారు పడి మళ్ళీ నేను మొన్న పెట్టాను అది ఇంకా చూడలేదు అని మళ్ళీ ఒకసారి పెట్టకండి. మీరు పెట్టింది చూడలేదు అంటే ఆల్రెడీ మరొకటి అదే సేమ్ ప్రాబ్లం ముందు చూసుంటారు. ఆ పనిలో ఉండడం వల్ల దీన్ని పెద్దగా చూసి వదిలేస్తారనమాట. ఒకటే సమస్యని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. 2 మూళ్ళు ఎంతైనా 3 రెళ్ళు ఎంతైనా, లేకపోతే 2 సార్లు 3 వేసి ఎంతైనా, లేదా 3 సార్లు 2 ప్లస్ చేసేసిన ఇవన్నింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం, ఒకటే సమస్యకి పరిష్కారం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలా అడుగుతారు, అది తప్పేం కాదు. కాకపోతే అన్నిసార్లు మళ్ళీ మీరు సమస్యను రిపీట్ చేసి పెట్టకుండా ఉంటే మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. అలానే ఇక రానున్న కాలంలో మైనిట్స్కి వేరేగాను, బీసీటీ వేరేగాను, కిబోకి వేరేగాను, ఓటీటీకి వేరేగాను కస్టమర్ కేర్ నెంబర్లు ఇస్తున్నాను. అవి మనం మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత ప్రతిదానికి ఒక్కొక్క కస్టమర్ కేర్ వస్తుంది. ఆ నెంబర్కి మీరు పంపించుకుంటే సరిపోతుంది. అంటే ఏ సమస్యని అందులోనే, ఇప్పుడు మైనిట్స్లో సమస్య ఉంది, ఆ మైనిట్కి సంబంధించిన కస్టమర్ కేర్లోనే పెట్టాలి. మన కీబోర్డ్కి సంబంధించింది ఉంది, దాంట్లోనే పెట్టాలి. బీసీకి సంబంధించింది ఉంది, బీసీటీ కస్టమర్ కేర్లోనే పెట్టాలి. ఓటీటీ ఉంది, ఓటీటీ కస్టమర్ కేర్లోనే పెట్టాలి. లేదా రేపు మరొక కొత్త ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి కదా, చెప్పాను కదా చాలా ప్రాజెక్టులు అని, ఆ ప్రాజెక్టుల్లోనే మాట్లాడాలి. అది చెప్పాలి. ఒక దాంట్లో పెట్టేస్తే వాళ్ళు ఆ సమస్యను తీర్చలేరు. ఇప్పుడు కూడా కొన్ని అలాంటివి వచ్చాయి, బట్ దానికి సొల్యూషన్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాడీ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి
జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికల్లో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.